రోజు 9వ వార్డు గడప గడపకు ప్రచారంలో భాగంగా మా సతీమైనటువంటి సాధినేని ధనలక్ష్మి గారితో మేమందరము ఈ ఇంటింటికి ప్రచార కార్యక్రమం భాగంగా మరి పాతగుట్టలో కానీ ఇందిరా కాలనీ కానీ మరి అలాగే ప్రశాంత్ నగర్ మా దగ్గర 3 భాగాలుగా మా 9వ వార్డు ఉంటుంది. అందులో ప్రధానంగా మా పాతగుట్ట లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం. ఇక్కడ ముఖ్య సమస్య గతంలో మాకు ఇక్కడ రోడ్డు లేదు. సరే 2013లో మేమే కనుక బిచ్చమయ్య గౌడ్ గారు అప్పుడున్న ఎమ్మెల్యే గారితో ఇక్కడ రోడ్డు వేయించుకోవడం జరిగింది, డబుల్ రోడ్డు. దాని తర్వాత 2013 తర్వాత ఇప్పటి వరకు గత ప్రభుత్వంలో రోడ్డు వేయడం జరగలేదు. ఆ రోడ్డు మొత్తము శిథిలావస్థకు చేరుకుంది. ప్రయాణికులు రావడానికి నానా రకాల ఇబ్బంది పడుతున్నారు. కేవలం ఇక్కడికి రావాలంటే కనీసమైన సిటీ నుంచి గుట్టకు రావడం ఒక ఎత్తు అయితే, గుట్ట నుంచి పాతగుట్టకు రావడము మరో ఎత్తుగా అయిపోయి దాదాపుగా ఇక్కడ యాత్రికులు రావడానికే భయపడే పరిస్థితికి వచ్చింది. అలాంటిది మా హయాంలో, మా ప్రభుత్వ హయాంలో గౌరవ ఎమ్మెల్యే బి లైలేరు గారు ఇక్కడ 60 ఫీట్లతోటి 50 ఫీట్ల రోడ్ని డబుల్ రోడ్గా శాంక్షన్ చేయడం జరిగింది. మేము ఈ మున్సిపల్ ఎలక్షన్స్ అయిపోయిన వెంటనే ఈ పాతగుట్ట నుంచి గుట్టకు ఈ రోడ్ని 50 ఫీట్ల రోడ్ని క్లియర్ కట్గా అతి త్వరలో వేయించి భక్తులకు కానీ స్థానికులకు కానీ సౌకర్యార్థం చేయాలనుకుంటున్నాము. మరి అలాగే ఇందిరా కాలనీలో చూసుకుంటే అయితే ఈ గత 5 సంవత్సరాల్లో కానీ 10 సంవత్సరాల్లో కానీ ఈ 12 సంవత్సరాల్లో ఎమ్మెల్యే గారు గత ప్రభుత్వంలో అడుగుపెట్టింది లేదు. అదే మా ప్రభుత్వంలో గౌరవ ఎమ్మెల్యే బి లైలేరు గారు ప్రత్యక్షంగా ఎమ్మెల్యే గారు ఇందిరా కాలనీకి విచ్చేసి అన్ని అభివృద్ధి కార్యక్రమాలు, ముఖ్యంగా అక్కడ సీసీ రోడ్లు లేవు, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, వృద్ధాప్య పెన్షన్లు పెండింగ్లో ఉన్నాయి. మా ప్రభుత్వం ఇప్పుడు మేము కౌన్సిలర్ ఎలక్షన్స్లో కనుక గెలిస్తే తప్పకుండా సీసీ రోడ్లు కానీ, బీటీ రోడ్లు కానీ, డ్రైనేజ్ కానీ, ముఖ్యంగా వృద్ధులకు పెన్షన్లు, ఇందిరమ్మ ఇల్లు అతి త్వరలో శాంక్షన్ చేస్తామని ఎమ్మెల్యే గారి ద్వారా మేము హామీ ఇస్తూ ప్రశాంత్ నగర్లో కానీ అన్ని రకాలుగా అటు ప్రశాంత్ నగర్ ఇక్కడ పాతగుట్టలో అభివృద్ధి పదంలో నడిపించి గౌరవ ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో అన్ని పెండింగ్ ఉన్న పనులు గత ప్రభుత్వంలో గత కౌన్సిలర్ ఏది కూడా 5 సంవత్సరాల్లో అభివృద్ధి చేయలేని పనులన్నీ మేము ఖచ్చితంగా చేసి చూపిస్తామని ఈ సందర్భంగా హామీ ఇస్తున్నాం.